అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వరలక్ష్మి వ్రతం ఈసారి 3వ శుక్రవారం నాడు వచ్చింది. అంటే ఆగస్టు 8వ తేదీ. ఈసారి ప్రతిసారి మీరు చేసే విధానంలా కాకుండా ఈసారికి నేను చెప్పిన విధి విధానంలో చెయ్యండి. వచ్చే మార్పును దాని ఫలితాన్ని మీరే నాకు కింద డిస్క్రిప్షన్లో పెడతారు. అయితే మరి వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి, వరలక్ష్మి వ్రతంలో నైవేద్యం ఏం పెట్టాలి, ఇవన్నీ మామూలే. కానీ బట్టలు ఎలాంటి బట్టలు పెట్టాలి, అమ్మవారికి చీర రవిక పెడతాం కదా, ఎలాంటి బట్టలు పెట్టాలి, లక్ష్మీ రూపు ఎలాంటిది పెట్టాలి, అలాగే ఏమేమి అమ్మవారి దగ్గర పెడితే మనకి అఖండమైన ఫలితం వస్తుంది, అమ్మవారిని ఎలా అలంకరించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మనం మామూలుగా కథ చదువుతాము, అన్నీ చేస్తాం కదా, ఆఖరణ ఉద్యాపన ఎలా చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే అతి ముఖ్యమైనటువంటి ఒక లక్ష్మీదేవి యొక్క స్తోత్రం ఉంది. ఆ స్తోత్రం మీరు చదువుకున్నట్లయితే అందులోనూ ఈ మహిమాన్వితమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతం నాడు ఎవరైతే ఆ స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళకి అఖండమైనటువంటి సంపద కలుగుతుంది, సర్వదరిద్రాలు పోతాయి. అది మీరు ప్రయత్నించి చూడండి ఈ ఒక్క శుక్రవారం, తర్వాత మీరే చెప్తారు. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అత్యంత శక్తివంతమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కళ్ళు జరుపుకుంటారు. ఎలా అంటే మరి లక్ష్మీదేవి అంటే మనకి కేవలం ఒక్క ధనమే కాదు, అన్ని రకాలుగా సంతోషంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, పిల్లలు చక్కగా ఉండాలన్నా, మన తల్లిదండ్రులు మనతో కలిసి ఉండాలన్నా, ఇవన్నీ కూడా ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే లక్షణాలే. ఇన్ని రకాలుగా ఉంటుంది లక్ష్మీదేవి. ఒకళ్ళ ఇంట్లో గృహలక్ష్మి గాను, ఒకళ్ళకేమో రాజ్యలక్ష్మి గాను, ఒకళ్ళకేమో ధనలక్ష్మి గాను, ఇలాగా ఏ రూపంలో చూసినా లక్ష్మీదేవి అంటే ఒక ఆడవారి యొక్క ప్రతిరూపమే. అయితే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఆనవాయితీ ఉండాలి. ఆనవాయితీ ఉంటేనే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు చాలామంది. కొంతమంది ఒక వీడియోలో చూశాను, ఆనవాయితీ లేకపోయినా పర్వాలేదు, మీరు మీ పెద్దవాళ్ళు వద్దన్నా సరే మామూలుగా మీరు చేసేసుకోండి అని ఎవరో ఒకళ్ళు వీడియోలో చెప్పారు. కానీ కాదు, నేను ప్రత్యక్షంగా చూశాను. ఆనవాయితీ లేని చోట వరలక్ష్మి వ్రతం జరిగితే చాలా ఇబ్బంది కలిగిన సందర్భాలు నేను ప్రత్యక్షంగా చూశాను. అంటే ఎందుకంటే మాకు ఆనవాయితీ లేదు, కానీ ఎందుకో నేను కూడా చేసుకోవాలని అనుకుంటే అదే సంఘటనకి అదే రోజు అదే సంవత్సరం ఆ సంఘటన జరిగిందనమాట. నాకు ఒక్కసారి భయం వేసిపోయింది. అందుకని మనకి ఆనవాయితీ లేని వాటి జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ సవ్యంగా ఉందనుకోండి, అంతా బాగానే ఉంటే పర్వాలేదు. ఏదన్నా కొంచెం ఇబ్బంది ఏమన్నా కలిగిందనుకోండి, అదిగో నువ్వు ఆ పూజ చేసావు, అందుకనే ఆనవాయితీ తప్పింది కాబట్టి ఇలా జరిగింది అని ఆ దోషం అంతా కూడా మన మీదే తోసేస్తారు. అందుకని ఎట్టి పరిస్థితులలోనూ ఆనవాయితీ లేకపోతే కలస కూడా పెట్టకూడదు. కలస పెట్టకుండా నిత్య దీపారాధన లాగా మీరు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే పద్ధతి కూడా ఉంది. ఎలా అంటే తోరం కట్టుకోక్కర్లేదు దాంట్లో. నిత్య దీపారాధనకి మీరు ఎలాగైతే దీపారాధన చేసుకుంటారో ఆవునేతితో, అలాగే దీపారాధన చేసుకుని షోడశోపచారాలు మనం ఎలా చేస్తామో అలాగే లక్ష్మీదేవికి షోడశోపచారాలు చేసుకుని ఆ రోజు చదవాల్సినటువంటి స్తోత్రాన్ని చదువుకుని ఆ చారుమతీదేవి కథ ఏదైతే ఉందో అది కూడా చదువుకుని నెత్తిన అక్షతలు వేసుకుని ధూపదీప నైవేద్యాలతో పూజ సరిపెట్టేయచ్చు. దీనికి కలసా పెట్టక్కర్లేదు, తోరము పెట్టక్కర్లేదు, అంతే ఫలితం కూడా వస్తుంది. అయితే ఆనవాయితీ ఉంటేనే చేసుకోండి, చేసుకోకూడదు అని అన్నారు కాబట్టి మన పెద్దవాళ్ళు చేసుకోవడం మానేస్తే ఈ రకంగా ఇప్పుడు సులభంగా ఎలా చేసుకోవాలో చెప్పాను కదా, ఆ రకంగా చేసుకోండి. ఆ రోజు ఆడవారు చక్కగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకోండి. కాళ్ళకి పసుపు రాసుకోవడం, చేతుల నిండా గాజులు వేసుకోవడం, తలలో పువ్వులు పెట్టుకోవడం, కుంకుమ బొట్టు పెట్టుకోవడం, ఈ లక్ష్మీప్రదమైనటువంటి ఇవన్నీ కూడా పాటించండి. ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే వాళ్ళ కాళ్ళకి కూడా పసుపు రాసి వాళ్ళకి కూడా వాయినం ఇచ్చి వాళ్ళ చేత కూడా ఆశీర్వదించుకోండి. అది చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ వరలక్ష్మి వ్రతం గురించి చాలామంది చాలా రకాలుగా కొన్ని సందేహాలు చెప్పారు. ఆ సందేహాలు చెప్తున్నాను. చీరా జాకెట్టు పెట్టుకోవాలా? స్తోమత లేకపోతే ఒక్క బ్లౌజ్ పీస్ మాత్రం పెట్టుకోండి, ఏమీ తప్పులేదు. బట్ట పెట్టాలి కాబట్టి కాకపోతే 4 చివరలా కూడా పసుపు బొట్టు పెట్టుకోండి.
ఖచ్చితంగా నలుపు గుడ్డ కాకుండా మిగతా ఏ రకమైనటువంటి జాకెట్ ముక్కైనా సరే పెట్టుకోవచ్చు. చీర జాకెట్టు ఖచ్చితంగా పెట్టాలి అని రూల్ లేదు. బట్ స్తోమత ఉంటే పెట్టండి. ఇంకొక విషయం ఏంటంటే స్తోమత అని వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తున్నాను. స్తోమత ఉండి మీరు మీ స్తోమతలో ఎంతవరకు చేసుకోగలరో అంతవరకు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. అంతేగాని పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, లేకపోతే యూట్యూబుల్లోనూ అంగరంగ వైభవంగా చేసేస్తున్నారు, నేను చెయ్యకపోతే నాకేదో చిన్నతనం అని భావించి లేనిపోని గొప్పలకు వెళ్ళి అప్పులు చేసి ఆడంబరంగా మాత్రం జరుపుకోకూడదు. ఇక్కడ మనకి ఆడంబరం కాదు ముఖ్యం, సాంప్రదాయం ముఖ్యం. శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఇవే. మీరు పూజ మీ స్తోమతను బట్టి, అంటే స్తోమత తగ్గకూడదు, అధికంగా మనం ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. మన స్తోమత ఒక 150 రూపాయలు ఖర్చు పెట్టగలిగే స్తోమతే అనుకోండి, 150 రూపాయలతోనే మనం పూజ చేసుకోవచ్చు. అంతేగాని ఎవరో 50 రూపాయలతో పూజ అయిపోతుందిట అని చెప్పి దిగిపోయి మరీ 50 రూపాయలకి చేసుకోవద్దు. అలాగా చేయొద్దు. 250 రూపాయలు ఖర్చు పెట్టేసి మన స్తోమతకి మించి చేయకూడదు. మన స్తోమత ఎంత ఉంటే దానికి తగ్గట్టుగా చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే వరలక్ష్మి వ్రతంలో రూపు పెట్టాలా? మరి అందరూ కూడా చూడండి, వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే బంగారు రూపు కొనుక్కుంటారు. రూపు కొనుక్కునే స్తోమత లేకపోతే మీ దగ్గర పాత రూపులు ఏమైనా ఉంటే అది వాడుకోవచ్చు, లేకపోతే డాలర్ అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక రూపాయి కాయిన్ పెట్టుకోవచ్చు, లేకపోతే చక్కగా పసుపు గౌరమ్మని చేసుకుని పెట్టుకున్నంత ఉత్తమం ఇంకొకటి ఉండదు. మరి అన్ని పూజలు లాగానే, అన్ని వ్రతాలు లాగానే మొట్టమొదటి పూజ ఎవరికి చేయాలి? గణపతికే కదా చేస్తాం. పసుపు గణపతిని పెట్టుకొని పసుపు గణపతి పూజ చేసుకున్నాక మళ్ళీ వేరేగా పసుపు గౌరమ్మని చేసుకుని ఆ పసుపు గౌరమ్మకి కూడా పూజ చేయాలి, రూపు లేకపోతే. అలా చేసుకోండి. రూపు పెట్టాలి అని చెప్పి కంపల్సరీ లేదు. మీ తాహతు, మీ స్తోమతు చూసుకుని చేసుకోండి. ఈ వరలక్ష్మి వ్రతంలో ఏం చదువుకోవాలో మీకు నిన్న వీడియోలో నేను పంపించాను ఒకటి, లక్ష్మీ కవచం అని చెప్పి. మీరు 9 సార్లు చదవండి. చాలా చిన్న కవచమే, ఎన్నో నిమిషాలు కూడా పట్టదు. మా అయితే 9 సార్లు చదవడానికి 5 నిమిషాలు పడుతుందేమో, అంతకు మించి పట్టదు, 5 నిమిషాల లోపే. మీరు ఎన్నిసార్లు చదువుకుంటే అంత లాభం కలుగుతుంది కూడా ఆ వీడియోలో చెప్పాను. అది అక్షర సత్యం. మనకి వచ్చినటువంటి ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఈ వరలక్ష్మి వ్రతం నాడు మనం షోడశ ఉపచారాలతో పాటు మనం పూజ చేస్తాం కదా, అష్టోత్తర పూజ. ఆ సమయంలోనే ఈ లక్ష్మీ కవచాన్ని 9 సార్లు చదువుకోండి. చదువుకుంటూ ఒక్కొక్కసారి అయిపోయేటప్పటికి ఒక్కొక్క పువ్వు పెట్టండి లక్ష్మీదేవి పాదాల దగ్గర. మీరు ఏ రంగు పువ్వులు వాడినా పర్వాలేదు. అవి పసుపు పూల, తెలుపు పూల, ఇంకోట ఏమీ పర్వాలేదు. మీరు ఎలాంటి పూలు వాడుకున్న, కమలాలు అయితే మరీ మంచిది. ఏదో ఒకటి రకానికి ఒకటి చొప్పున కొనుక్కోండి, తెచ్చుకోండి. ఇప్పటి నుంచే సేకరించుకోండి. పువ్వులు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో శుచిగా శుభ్రంగా పెట్టుకున్నట్లయితే ఆ పువ్వులు 2-3 రోజులు ఉంటాయి ఖచ్చితంగా, ఏం పాడవో. సేకరించుకుని చక్కగా వరలక్ష్మి వ్రత పూజకి అలా అట్టే పెట్టుకోండి, ఏమీ పర్వాలేదు. శనగలు వాయినం ఇవ్వాలి అమ్మవారికి. అమ్మవారి దగ్గర శనగలు పెట్టాలి, నానబెట్టినటువంటి శనగలు. కాస్త కొబ్బరి ముక్కలు వేస్తాం కదా, అలాగే వక్క, తమలపాకు అన్నీ పెడతాం కదా, అలా వాయినంలాగా మనం చక్కగా అమ్మవారికి పెట్టుకోవాలి. మరి ఎప్పుడు కదపాలి కలసని? ఆ మర్నాడే పౌర్ణమి వచ్చేస్తుంది, శ్రావణ పౌర్ణిమ. శ్రావణ పౌర్ణిమ కూడా చాలా మంచి రోజు, చాలా పవర్ఫుల్ డే. మరి ఎప్పుడైతే మీరు శుక్రవారం పూజ చేసుకుంటారో ఆ రోజు అసలు కదపదేయకూడదు. ఇది అతి ముఖ్యమైనటువంటి విషయం, అండర్లైన్ చేసుకోండి. ఏ రోజు పూజ చేసుకుంటే ఆ రోజు కలసను కదపకూడదు. ఆ రోజు రాత్రంతా అట్టే పెట్టేయాలి. కానీ మర్నాడు మరి శ్రావణ పౌర్ణమి అయ్యింది కాబట్టి కలసను ఆ మర్నాడు కూడా కదపకండి. పౌర్ణమి నాడు మళ్ళీ ఆ లక్ష్మీ కవచాన్ని 9 సార్లు చదువుకోండి. 9 సార్లు చదువుకొని అమ్మవారి దగ్గర దీపారాధన చేసి ధూపదీప నైవేద్యాలు యథాశక్తి సమర్పించండి. అయితే పరమాన్నం చేస్తాం కదా నైవేద్యానికి, పరమాన్నం చేయండి. పరమాన్నం చేసుకోండి మీ ఓపిక, తర్వాత మీ ఓపిక. మీ తీపి పదార్థాలు, దానిమ్మ గింజల ఎక్కువ ఇష్టం అమ్మవారికి, దానిమ్మ గింజలు పెట్టినా ఏది పెట్టినా సరే నైవేద్యంగా బూర్లు, గారెలు, పులిహార రకరకాలు చేస్తూ ఉంటారు కదా, మీ ఓపికను అనుసరించి చేయండి. వాళ్ళు చేస్తున్నారనో వీళ్ళు చేస్తున్నారనో కదా, మీ స్థాయికి తగ్గట్టుగానే చేయండి. అయితే కలసని ఎప్పుడు కదపాలి అని అనుకున్నాం కదా, శ్రావణ పౌర్ణమి నాడు కూడా కదపకండి కలసను. అప్పుడు కూడా చక్కగా కూర్చోండి, ఈ లక్ష్మీ కవచం చదువుకోండి. సాయంకాలం లలితా సహస్రనామాలు చదువుకోండి. అది ఎంత మంచిదంటే అంత మంచిది. తర్వాత ఆ మర్నాడు ఆదివారం నాడు ఆ రోజు కలస కదుపుకొని యథావిధిగా మళ్ళీ దీపారాధన చేసి
అప్పుడు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి చెప్పుకోండి. అంతేగాని ఉద్యాపన మంత్రం చదవద్దు. ఉద్యాపన అంటే అమ్మని పంపించేయడం. మనం ప్రతి వ్రతంలో చూడండి, వినాయక చవితి వ్రతమైన, అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతమైన, ఏ వ్రతమైనా చేసుకునేటప్పుడు ఏం చేస్తాం? ఆవాహన చేస్తాం. తర్వాత కదిపేసి ఉద్యాపన చేస్తాం. ఆ మండపం తీసేస్తాం కదా! ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి మాత్రం ఉద్యాపన అస్సలు అలా చేయొద్దు. కాపోతే మన కలసలో ఆవాహన చేసుకున్నటువంటి లక్ష్మీదేవిని మన ఇంట్లో ఉన్నటువంటి విగ్రహంలోకి కానీ, పటంలోకి కానీ తిరిగి ఆవాహన చేసి పంపించండి. అంతేగాని బయటికి పంపించద్దు. దానివల్ల చాలా ప్రాబ్లం. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా! మన సబ్స్క్రైబర్స్. ఒక ఆవిడ వైభవ లక్ష్మి వ్రతం చేసుకున్నారు. ఆవిడ లక్ష్మీదేవి వ్రతం చేసిన ఆవిడకి తెలియదు ఇన్ని వారాలని చెప్పుకున్నారు. ప్రతి వారం ఉద్యాపన చేసేస్తున్నారు. ఒక్క ఉద్యాపన చేస్తున్న ప్రతి వారానికి ఆవిడ యొక్క స్తోమత పెరగాల్సింది పోయి తగ్గిపోతోంది. ఒకళ్ళ ఉద్యోగం ఒకసారి పోయింది. తర్వాత వాళ్ళ ఆయన ఉద్యోగం ఒకసారి పోయింది. ఉన్నట్టుండి ఈవిడికేమో తీసేశారు. వీళ్ళ అబ్బాయికేమో చదువు సరిగ్గా అవ్వలేదు. ఇలా ఒకదాని వెంట ఒకటంటే లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పి పంపిస్తున్నారనమాట. అలా ఎప్పుడు చేయకండి. అప్పుడు నేను మళ్ళీ నాకు ఆవిడ ఏడుస్తూ కాల్ చేస్తే నేను వెంటనే చెప్పాను. ఉద్యాపన ఎప్పుడు చేయకండి. మళ్ళీ ఇప్పుడు సంకల్పం చెప్పుకోండి. చెప్పుకుని మళ్ళీ మీరు వైభవ లక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. చేసుకుని ఉద్యాపన ఇవ్వకండి ఈసారి. ఉద్యాపన ఇచ్చే పద్ధతి, విధి విధానం అంతా చెప్తే ఆ రకంగా చేసుకుంటే మీరు నమ్మరు. 3 వారాలు గడిచేసరికి మళ్ళీ ఆవిడకి పోయిన వైభవం అంతా ఒక్కొక్కటిగా తిరిగి వచ్చింది. అంటే మనం ఒక డిసిప్లిన్ పాటించాలి. అంటే అమ్మవారిని పంపించేస్తే మనకి కక్ష కట్టేస్తుందా అలా అనకండి. దేనికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వాల్సిందే. మన మర్యాదపూర్వకంగా అమ్మవారిని ఆహ్వానించినప్పుడు మన ఇంట్లో కూర్చోబెట్టుకోవాల్సిందే. వెళ్ళిపోమ్మ అంటే ఆవిడ అన్నింటినీ దాంతో పాటు తీసుకెళ్ళిపోతారు. ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. ఒక పూట చాలు. మీకు మీ పెద్దవాళ్ళని అడగండి ఎలా చేశారో ఏంటి, ఆ రకంగా మీరు ఫాలో అవ్వండి. ఉల్లి వెల్లుల్లి తగలనివ్వకండి. మద్య మాంసాల జోలికి, ఆల్కహాల్ జోలికి, తర్వాత ఏమో సిగరెట్టు ఇలాంటి మత్తు పదార్థాల జోలికి దేనికి కూడా, అంటే ఇంట్లో ఎవరికైనా అలాంటి అలవాట్లు ఉన్నా కూడా ఆ రోజుకి వాళ్ళని మాన్పించేసేయండి. మీ భర్త యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ఖచ్చితంగా మర్చిపోవద్దు. చక్కగా భర్త గారికి కాళ్ళు కడిగి కాస్త 2 పుష్పాలు సమర్పించి ఆయనకి నమస్కారం చేసుకుని ఆయన యొక్క ఆశీర్వాదం మీరు తీసుకోండి. ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతంలో అందరూ పెళ్ళైన ప్రతి మహిళ చేయవలసినటువంటి విధి విధానం. ఇదొకటి చాలా మంచిది, మర్చిపోవద్దు. అలాగే సాయంకాలం అయ్యేసరికి పేరంటాలకు వెళ్ళండి. పేరంటానికి వెళ్ళడం కూడా చాలా ముఖ్యం. అందరింటికి వెళ్ళి మీరు వాయినం తెచ్చుకోండి. అలాగే మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా వాయినం ఇవ్వండి. బొట్టు పెట్టండి. ఏ చేత్తో పెట్టాలో బొటన వేలుతో బొట్టు పెట్టండి. గంధం రాయండి. కాళ్ళకి పసుపు రాయండి. మీకు స్తోమత ఉంటే జాకెట్టు ముక్క కూడా పెట్టి శనగలు వాయినం ఇచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకుని మీరు అక్షతలు వేయించుకోండి. వచ్చిన వాళ్ళు మనకంట చిన్న వయసు వాళ్ళ, పెద్ద వయసు వాళ్ళ, మన క్యాస్టా, వేరొక క్యాస్టా ఇలాంటివి చూడకండి. వాళ్ళు ఎవరొచ్చినా సరే ఆ రోజు ఇంటికి ఎవరొచ్చినా సరే వాళ్ళు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులే. సుమంగళి స్త్రీ ఎవ్వరొచ్చినా సరే వాళ్ళు లక్ష్మీదేవి ఆ అవతారంలో వచ్చిందని చెప్పి భావించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటున్నామని చెప్పి భావించి నమస్కారం చేసుకోండి. మీరు అక్షతలు వేయించుకోండి. ఈ రకంగా ఒక నియమాన్ని, ప్రోటోకాల్ని ఏర్పాటు చేసుకుని మీరు గనక చేశారంటే అఖండమైనటువంటి ఫలితం ఉంటుంది. మరి ఆ రోజు ఇంటి ముందు ముగ్గు ఎలా వేసుకోవాలి అంటే అష్టదళ పద్మ ముగ్గు వేసుకోండి. అష్టదళ పద్మం ఉంటుంది కదా, ఆ ముగ్గే వేసుకోండి. ముగ్గు కూడా ప్రధానం. అది కూడా చాక్ పీస్తో కాకుండా బియ్యపు పిండితో ముగ్గు వేయండి. బియ్యపు పిండితో వేసిన ముగ్గు అఖండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇంటి ముందు ఆ రకంగా ముగ్గు వేసుకోండి. ఇంటి గడపకి పసుపు రాసుకోవడం, ఇంటికి మామిడాకు తోరణం కట్టడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఇవి పాటించే తీరాలి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.